చూద్దాం నేనేంటి. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది కదండి. పచ్చని వాతావరణం చూడడానికి ఎంత బాగుందో వ్యూ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం పూట 2 అవుతుంది ఖచ్చితంగా. పెద్దడు కదా సాహసు, వాడిని మనం వినకొండలో స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చేర్చాము. అక్కడ 1 నెల గట్టికి వెళ్ళాడు. అక్కడ దగ్గర చేసింది ఎంత 1 నెల 20 రోజులు మాత్రమే పని చేసింది వినకొండలో. అయితే అక్కడ ఇంకా ప్రైవేట్లో చేరిస్తే బాగా చదువుకుంటారని చెప్పేసి మనం ప్రైవేట్లో చేర్చగానే మామ హాయ్ చెప్పమా మరి మమ్మల్ని కూడా చూపిరని చెప్పేసి మా మామ అంటున్నాడు. అయితే సాధుబాబు అక్కడ ఉన్న కానీ డిసిప్లిన్ అనగా కానీ అలానే వాడు పద్ధతి కానీ చదువుకోవడం కానీ నీట్నెస్ కానీ అంత క్రమశిక్షణగా చాలా బాగుండేది. అలాంటిది ఇప్పుడు అక్కడ పని అయిపోయిందని చెప్పేసి విజయవాడ వెళ్ళి కేసరిపల్లి వెళ్ళి అవన్నీ ఎంత ప్రాబ్లం అయిందంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని చెప్పేసి తర్వాత మన ఇంటికి వచ్చాం కదా యథావిధిగా స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ప్రస్తుతానికైతే మళ్ళీ విజయవాడలో మళ్ళీ పని స్టార్ట్ అయిద్దేమో, మళ్ళీ వెళ్ళాలేమో. మనం పొలం పని కూడా అంటే పొలం కూడా తీసుకోలేదు, పొలం వేయట్లేదు. ఇక్కడ 1 రోజు ఉంటే 1 రోజు ఉండదు. ఇది ఏం చేయాలబ్బా అని చెప్పేసి సాహస్ బాబుని 2 రోజులు అయితే ప్రైవేట్ స్కూల్లో చేర్చలేదు అన్నమాట. అందుకని చెప్పేసి ఒకవేళ వినకుండా కూడా మన మేస్త్రి ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు, ఒక పక్క వద్దని చెప్పాడు. అటు ఇటు కాకుండా ఉంది వ్యవహారం అంతా. ఇంకా పొద్దుగోలు మన పనుల కోసం మన వ్యవహారం కోసం పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ముందు పిల్లవాడు పాడైపోతున్నాడు. సరైన స్కూల్కి వెళ్ళక చేయక ఇక్కడ స్కూల్లో ఉంది కానీ అన్నీ చేరుస్తా ఉన్నాను అంటే ఇక్కడ చేరుస్తా ఉన్నాను కానీ వాడైతే 1కి 2కి అని చెప్పేసి గంటకి రావడం, వాడు ఇష్టం అయితే రావడం, ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు పోవడం అలా జరుగుతుందన్నమాట అంగన్వాడిలో. ఇంకా వాడు పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు అంతగా. అందుకని చెప్పేసి వాడు ఇష్టసరం అయిపోయి పిల్లలతో తిరుగుతాడు. ఇలా కాదని చెప్పేసి మా ఊరు దగ్గరలో అంటే మతుకుమల్లి గ్రామంలో, అది కూడా అంటే ప్రైవేట్ స్కూల్లే. మతుకుమల్లి మా దగ్గర ఇక్కడ నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్లే. ఆ స్కూల్లో జాయిన్ చేస్తే మంచిదని చెప్పేసి ఈరోజు అయితే బాబు అయితే ఇంక అంగన్వాడీ స్కూల్లో ఉన్నాడు. పోయి బొడ్డను తీసుకొచ్చుకొని అమ్మని రాజకుమార్ కూడా రెడీ అవ్వమని చెప్పాను. త్వరగా వెళ్ళి ఇంకా ఈరోజు పెద్దని సాస్ గారిని అయితే ప్రైవేట్ స్కూల్లో చేరుద్దాం మతుకుమల్లిలో. ఓకేనా, ముందు స్కూల్లోకి వెళ్దాం పదండి. అసలు ఏం చేస్తున్నాడు వాడు చూద్దాం. ఓకేనండి, సాస్ బాబు చదువుకుని అంగన్వాడీ స్కూల్ కాడికి వచ్చేసాం అన్నమాట. ఇదే చిన్నది బాగుంది కదా. సాస్ బాబు అంగన్వాడీ స్కూల్లో ఇంతకుముందు చేర్చాం కానీ ఇప్పుడు వాడు పెద్ద వయసు పెద్దోడైపోయాడు. దీనికి సూట్ అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే చిన్న పిల్లలు అంటే సువాసన పిల్లలు అయితే చక్కగా వాళ్ళైతే అంటే స్కూల్ అలవాటు అయితే ఒక పక్క మంచి భోజనం తినగలుగుతారు, గుడ్డు అయితే తినగలుగుతారు, బాలంతో ఎంత తినగలుగుతారు, చక్కగా అయితే నిద్రపోగలుగుతారు. అలాంటిది సాస్ బాబు పెద్దోడు కాబట్టి ఈ వయసుకి ఇప్పుడు 5వ సంవత్సరం వచ్చింది కాబట్టి వాడు ఫస్ట్ క్లాస్లో ఉండాలి. ఇంకా నేనే తప్పు చేశాను అసలుకి. ఇప్పుడు మాత్రం ఏమైందిలేండి, దగ్గరగా ఇంకా 6 నెలలు స్కూల్ ఉంది. ఈ 6 నెలలు చక్కగా చదువుకుంటాడు కదా. మరి త్వరగా వెళ్ళి సాస్ బాబు అసలు నిద్రపోతున్నాడా, ఆట ఆడుకుంటున్నాడా, చదువుకుంటున్నాడా, రాసుకుంటున్నాడా, అసలు ఏం చేస్తున్నాడో చూద్దాం మరి. ఓకేనా, ఏడు నా పిల్లోడు ఏడి అడ్డొచ్చాడా చూసారు కండి. ఎందుకు పంపించావు? ఉంచలేదా పిల్లల్ని? తిన్నాడు అన్న అలాగా. అంటే మా వాడికి పూట ఇప్పుడు నేను పూట పనికి ఎలాగో ఇలా వచ్చాను, వర్షం పడిందని. అలానే మా వాడికి రోజు పూటలే హాఫ్ మచ్చర్లే జరుగుతూ ఉంది. ఇలాగా పట్టించుకోలేకపోతే ఇంకెంతేగా పిల్లలు భవిష్యత్తు ఇలాగా స్పాయిల్ అయిపోయేది. వాడు అక్కడికి వెళ్ళాడంట, వాడు ఒకటి పీకి అక్కడ తీసుకెళ్ళి ప్రైవేట్లో వచ్చిపోయి చేరిస్తే వాడే బుద్ధికి వెళ్తాడు. మొన్న స్కూల్ డుమ్మా కొట్టి మా అత్తగాడికి వచ్చాడు, వచ్చి ఆడుకుంటా ఉన్నాడు. వాడు అడుగుతాం అసలు ఏమైందిరా స్కూల్ లేదా నీకు, ఎందుకు ఏడు ఉన్నావు అంటే వాడు ఏం చదువుతాడు చూద్దాం. చిన్న మాటలు అలాగ ఉంటాయా, సరేనా? రా త్వరరా. చూడండి అసలుకి ఎలా పోతున్నాడు వాడు. వేసారు వాడు కథ. ఏం స్కూల్ లేదా దగ్గర్రా? స్కూల్ లేదా నీకు? మరి ఎందుకు వచ్చావు? నువ్వు అరకాకు, నువ్వు ఎందుకు వచ్చావురా?
దేనికి వచ్చా స్కూల్ అయిపోయిందా? అయిపోయిందా? టీచర్ లేదా స్కూల్లో? ఆయా మొక్కతో ఉందా? అన్నం పెట్టారా నీకు? తిన్నావా? మరి స్కూలు పిల్లలు ఉన్నారు కానీ ఎందుకు వచ్చి ఒక్కడివి? మేడం చెప్పావా వెళ్తున్నానని? ఏంది? ఎవరు మేడం? లేకపోతే నీకు ఎందుకు రా? పిల్లలందరూ ఉన్నారుగా, వాళ్ళతో పాటు చదువుకోవచ్చుగా. ఎందుకు తల అంత రాసుకుంటున్నావు? ఇప్పుడు నీ స్కూల్ అయిపోయిందా అయిపోలేదా? అయిపోయిందా? పూట పనులే నీకు? పూట పనులు ఇచ్చారేంది? ఎండాకాలమా? నిన్ను ప్రైవేట్ జరుగుతా మతుకు మళ్ళీ బస్సులో వెళ్తుంది రేపు నుంచి. పోతావా? పోదాం. వెళ్దాం మతుకు మళ్ళీ. రేపు రాజకుమారి పిల్లల్ని అయితే రెడీ చేసేసింది, బయలుదేరుతున్నాం. మరి మీరు బయలుదేరుతున్నా? తలాలు వేసావా? బయలుదేరుతాం మరి. ఇంకేం రాజా మరి? ఇంకా పిల్లోడికి అడ్మిషన్ ఫీజు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు బుక్స్ సంబంధించింది, యూనిఫామ్ సంబంధించింది, యూనిఫాము అలానే బుక్స్ అవన్నీ తీసుకుందాం. తర్వాత ఇంకా అడ్మిషన్ ఫీజు కూడా కట్టాలి కదా. అందుకని చెప్పేసి 4,000 ఉన్నాయి. 4,000 తీసుకుని వెళ్తున్నాను. సరేనా? అక్కడికి వెళ్ళి సాహస్ని ఇంకా స్కూల్లో జాయిన్ చేద్దాం. హ్యాపీయా? సరే వెళ్దాంపా. మనకి బస్సు ఇక్కడికి వచ్చేసిద్ది. ఇంకా నువ్వు ఉదయం వేసేది పిల్లల్ని పంపించవచ్చు. సరేనా? బయలుదేరదాం. బాబుని స్కూల్ అయితే జాయిన్ చేయించాను. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత చేసి ఇంకా వాళ్ళకి బుక్స్ కూడా ఇచ్చారు. ఇంకా బుక్స్ ఇచ్చారు. తర్వాత దాని మీద మన పిన్లు కొట్టడానికి ఉండేది కదా బుక్స్కి, అవి కూడా అన్నీ కొట్టి జాగ్రత్తగా పంపించని చెప్పేసి అట్లా కూడా ఇచ్చారన్నమాట. పేపర్స్ అంటే బుక్స్ మీద పేపర్లు ఉంటాయి కదా అవి. ఇంకా తర్వాత స్కూల్ వచ్చేసి సాహస్ది ఇదేనండి. అదిగోండి ఫస్ట్ ఎల్కేజీ నుంచి మొదలు పెట్టుకొని ఇంక 10th వరకు ఏడే ఉంది అంతా. ఇది ఆఫీస్ రూమ్, మెయిన్ ఆఫీస్ రూమ్ అన్నమాట. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది కదా. ఇక్కడ మా ఊరి పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. సాసు బాగుందా స్కూలు? బాగాలేదా? అదిగో మీ స్కూల్ బస్ అదే రేపు వచ్చింది ఎగ్దుని. సరేనా? ఓకేనండి. ముందుగానైతే అడ్వాన్స్ అంతా పే చేసేసాను. మంత్లీ వచ్చేసి 1200, 1200 మాట. అంటే ఇంకంతా ఇంక్లూడింగ్. అంటే మా ఊరు 15 కిలోమీటర్ల దూరం. బస్కి కానీ రాకపోగా ప్రయాణాలకి, విద్య అభ్యాసాలకి అన్నిటికీ కలుపుకొని నెలకి 1200 అంట. సర్లే మేడం డబ్బులు ఏముంది ఇవ్వాలంటే రేపు పోతే పిల్లాడు బాగుంటాడు అని చెప్పి ముందు మీకు కుర్రాడు డిసిప్లిన్ లేదు అసలుకి. 1 monthలో బాగా స్టడీ చేపిస్తామని చెప్పేసి మేడం చెబుతూ ఉంది, ప్రిన్సిపాల్ మేడం. అంత ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. నాకేమో సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. రాజకుమార్ అసలు మెలగని ఉంటుంది. నేనన్నా 9th వరకు చదువుకున్నా కాబట్టి నాకు అంతా అర్థమవుతుంది అన్నమాట. అర్థమవుతుంది కానీ నేను మాట్లాడడానికి కొంచెం బట్టర్ ఇంగ్లీష్గా అంత స్టడీ లేదు కదా. మన చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ బడులు, గవర్నమెంట్ కథ కాబట్టి అంత అంటే నేను దాన్ని తప్పుపట్టను. కానీ మనలో ఉండాలి. నాకు ఇంగ్లీష్ అన్నా చిన్నప్పటి నుంచి చాలా భ్రమ, అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఎప్పుడు ఇంగ్లీష్ రాస్తూనే ఉంటామన్నమాట. ఒక కథ ఏదైనా ఉంటే తెలుగులో అది దాంట్లో ఇంగ్లీష్లో ఏమన్నా టైప్ చేస్తూ ఉంటాను. అంత హ్యాపీగా ఉండేది. చదువుకొని మంచి జీవితం కొనసాగిద్దాం అనుకున్నాం కానీ ఇలా రాజకుమారిని చేసుకొని అదేం లేదండి. దేవుడు దేవాలి ఎంత 9th చదువుకున్నా కూడా దేవుడు జ్ఞానాన్ని అంతకు మించి ఇచ్చాడు. నా తల్లిదండ్రులు తప్పుగా ఉద్దేశించుకోదు, దేవుని తప్పుగా ఉద్దేశించుకోదు. ఉన్న దాంట్లో పర్వాలేదు. నాకంటే ఏమైంది, నేను ఒక ఫార్మర్ పని చేయగలుగుతాను, ఒక సిమెంట్ పని చేయగలుగుతాను, ఒక మేస్త్రి పని చేయగలుగుతాను, ముఖ్యంగా ఒక యూట్యూబర్ 1,00,000 మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ని వేయగలిగానంటే మేడం చెబుతుంటే చాలా హ్యాపీ. ఇంకా పర్వాలేదు, మీరు మామూలుగా లేదే, మీకు కూడా జాబ్ ఉన్నట్టే కదా అని చెప్పేసి మేడం అంటా ఉంది. ఏదైనప్పటికీ సాహస్ బాబుని మనం స్కూల్లో జాయిన్ చేయించాం. స్కూల్ పేరు వచ్చేసి శ్రీ సాయి ప్రసన్న ఈఎం స్కూల్. 7th వరకు ఉంది ఇక్కడే.
మతుకుమల్లి విలేజ్, చవలాపురం మండలం, పల్నాడు డిస్టిక్. ఇంకా 2 months సంబంధించిన అడ్వాన్స్ ఇప్పుడే పే చేసేసాము, బుక్స్ కూడా పే చేసేసాము. మళ్ళీ జనవరి కల్లా అమౌంట్ రెడీ చేసుకోమంది 5,000 కట్టడానికి. ఏముందిలే, పిల్లలకి ముందు భవిష్యత్తు ఇస్తే చాలా హ్యాపీగా ఉంది. అంతకంటే మేము వెళ్తున్నాం మరి, జాగ్రత్త. చూడండి అసలు భయమే లేదు. మేడం, ప్రిన్సిపాల్ మేడం ముందు కూడా వాడు అల్లరి చేస్తుంటే, ఏ సాహస్ ప్రిన్స్ అంత పేరు, మంచి పేరు పెట్టుకొని ఏంటి నీ డిసిప్లిన్ ఎలాగుంది అని అంటుంది మేడం. దా, రేపు నుంచి నీ డిసిప్లిన్ మొత్తం మారిపోద్ది లేరా, ఇప్పటికీ చాలా లేట్ చేసాం అసలుకి. మరి ఎక్కడ పోతావు? అక్కడైతే ఒంటిపూడి బళ్ళు బాగుంటాయి అంటావా? సరే బయలుదేరదాం మరి, ఇంకా లేట్ అవుతుంది బాగా. ఇంకా బాబుకి ఇచ్చింది ఇవేనండి, 1500 అంటారు ఇవి. ఏమైనా తర్వాత వచ్చేసి ఇంకా వాటి మీద అట్టలు, పేపర్లు ఇచ్చారు వాళ్ళ బ్రాండ్తో, ఇలాగా అర్థమవుతుందా కదా వాటి మ్యాటర్. తర్వాత వచ్చేసి బుక్స్ చూద్దాం మరి. ఏబిసిడీలా ఏబిసిడి ఉంది, బుక్స్ ఏనది, ఏబిసిడి అనే పలకం అని చెప్పేసి చూపిస్తారు. తర్వాత వచ్చేసి బాడీలో పార్ట్స్, మీ అబ్బాయి ముడ్డ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, కన్ను, మొక్కు, నోరు అని ఇంగ్లీష్లో లాగా. అంకెలు 1, 2, 3, 10 దాకా. బాల్స్ ఎన్ని ఉన్నాయరా, బాల్స్ ఎన్ని ఉంటాయి అంత అదేం చెప్పడానికి. గుర్తుపట్టడానికి రంగులు, రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లాక్. అలాంటే ఇప్పుడు కాకి ఉందనుకో, కాకి గుర్తు ఏంటిది? నలుపు. నలుపు తీసుకురావాలి. నలుపు తీసుకొచ్చి ఇది కూడా 3 బ్లాక్. అలాగా కొత్త ఇవన్నీ ఏబిసిడీలకు సంబంధించినవి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, అంగన్వాడీలో ఉంటాయి మొత్తం అనేవి. తర్వాత బాడీ పార్ట్స్ గురించి, లిప్, కళ్ళు గురించి, ఐస్ గురించి అలాగా. సరేనా? తర్వాత పిల్లలు చదువుకునేవి. సుహాస్ నిల్చున్నాడు, ఏం పట్టుకుండవు. నోట్బుక్లు, హోంవర్క్. ఓకేనా? ఇది కూడా హోంవర్క్నే. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉంటే పిల్లలకి అర్థమవుతాయి అని, అంటే ఈ 3rd క్లాస్ దాకా 2nd క్లాస్ దాకా ఉపయోగపడతాయి. అర్థమైందా? జాగ్రత్తగా వాడుకోవాలి పిల్లలు. అవన్నీ సంబంధించి అవి మన ఇంటికి కూడా పంపించరంట, స్కూల్లోనే హోంవర్క్ రాయించి. తర్వాత ఇక్కడ హోంవర్క్, మొత్తం హోంవర్క్ రాయాలి. ఇగో తర్వాత వచ్చేసి పెయింటింగ్, రంగు వేయడం, స్కెచ్. ఓకేనా? ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు ఇన్ని ఉండేవి కాదు మాకు. అలాంటి పిల్లలకి అంత ఇంగ్లీష్ మీడియం సరికి టెక్స్ట్ బుక్లే ఇచ్చేవాళ్ళు, దాంట్లోనే. ఇవి కూడా ఇంకా కార్టూన్స్, బొమ్మలు, ఇవి కూడా అవే కార్టూన్స్ ఎక్కువగా ఉన్నాయి పిల్లలనే. ఉదయం లేగానే పొద్దునే ఇంకా 5 గంటలకల్లా 6 గంటలకల్లా లేచేసి పిల్లలు రెడీ చేసేసి యూనిఫామ్ వేసేసి బ్యాగు, పాలక ఇవన్నీ ఉన్నాయి కదా, యథావిధిగా మంచి ఫుడ్ వాడికి స్నాక్స్ లాగా పెట్టి క్యారేజ్లో పంపించేసి సరేనా? సైడ్కి వచ్చేసి నేను యథావిధి పనికి వెళ్ళిపోతాను, బస్సు ఇక్కడ దాకా వచ్చేసి పిల్లల్ని పంపించేసి ఇంట్లో పని చేసేసుకో. సరే బావా. సరేనండి.